అమ్మ ఏం చేస్తున్నావే? ఆరు బయట కట్టెల పొయ్యి మీద నేను ఫిష్ పులుసు చేస్తున్నా నా స్టైల్లో. కారం అమ్మ నీకు చేపలు తినడం తెలుసా? రాదు బిడ్డ, నేను తినలేదు కూడా. చేపలు వండడం ఎందుకు వచ్చు? అదంతే, నాన్నగారికి వండి పెడతా కదా. అల్లం వెల్లుల్లి, కొంచెం కొబ్బరి, నూనె ఫ్రమ్ మొరాకో. ఇంకా నూనె బాగా పడుతుంది. వామ్మో. ఇప్పుడు నేను పులుసు తీసుకుపోతున్నా. ధనియాల పొడి వేయాలి, కొబ్బరి ఇప్పుడే మునిగేంత వరకు పోసిన. ఏ మునిగేంత వరకు? చింతపండు పులుసు రసము చేపలు మునిగేంత వరకు పోసిన. ఒక చుక్క పడుతుంది. ఏం పడుతుంది ఒక చుక్క? పులుసు కొన్ని వేమో. ఈ ఆరు బయట ఫిష్ చేయడమే గొప్పగా ఉంది. అది చలికి మా అమ్మాయి అన్ని బాలంతల కోసం వండిపిస్తా ఉంది నాతో. ఇంకా దీంట్లో ఏమి పోపు అవన్నీ ఏం పెట్టేది ఏం లేదు. అంతే, అమాంతం పొయ్యి మీద పెట్టడమే. పెట్టు, అమాంతం పొయ్యి మీద పెడదాం. ఇక్కడ పొయ్యి శంకుస్థాపన జరుగుతుంది. సాయం అందిస్తూ ఒక కట్టెపుల్ల అందించిన మా వదిన. యాక్చువల్లీ కొత్త కుండకి మట్టి అంటిస్తే పొగ పట్టదంట. వీళ్ళు మర్చిపోయారు. మొత్తానికి ఫిష్ పెట్టినాక ఈ అత్తాలు కష్టపడతారు. అట్లా పెట్టేసేయండి. నేను ఎప్పుడు బజ్జీలు ముగ్గుని ఎవరైనా అప్రిషియేట్ చేసిర్రా? చూస్తూనే ఉన్నా, అదే ముగ్గులు వేసినామని. ముగ్గు మీద కట్టె పుల్లలు పెట్టినది ఎవరు? నేనే. ఫుల్ మంట కావాలి, అందుకని వీడు ఇట్లా మంట వెలిగించగానే ఈసారి వచ్చిండు. అట్లా వర్షం కూడా పడుతుంది. ఏదన్నా రెయిన్బో ఉందా? రెయిన్బో ఏదన్నా మధ్య మధ్యలో ఈ కష్టం. చేపల పులుసు వండేటప్పుడు పెద్ద మంట రావాలి. ఒకేసారి అట్లా వస్తే బాగా ఒకేసారి ఉడుకుతుంది. మళ్ళీ ఒక పొంగు వచ్చిన తర్వాత మసాలాలు వేసి దించేస్తా, అంతే. ఇప్పుడే ఉడకడానికి వచ్చింది చూడు, పొంగు పట్టింది. అట్లా పొంగు వచ్చింది. ఎప్పుడైనా ఫిష్ ఉడికేటప్పుడు బేబీ, ఫిష్ ముక్క ఉడికింది అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ముక్క పైకి తేలుతుంది అనమాట. ఇంకా అదే ఇగో ఇట్లా వచ్చేసి మొత్తం పొంగు మీదికి రావాలి. సూపర్గా ఉడుకుతుంది. మీ కట్టెల పొయ్యి, నీ మిరాకిల్లాగా. నేను ఇప్పుడు మసాలాలు అన్నీ ఇస్తా. ఓకే. ఫస్ట్ కొంచెంగానే మసాలా, దీనికి గరం మసాలా అవసరం ఉండదు, కానీ కొంచెం టేస్ట్ కోసం అని వేస్తున్నా. ఇది జీలకర్ర మెంతుల పిండి. నువ్వు ఊరి స్టైల్లో చేస్తా అన్నావు కదమ్మా, మళ్ళీ ఎందుకు మసాలాలు వేస్తున్నావు? మసాలాలు ఏం కాదు, ఇది ఊర్ల స్టైల్లో కూడా వేస్తాము. జీలకర్ర మెంతులు తప్పనిసరిగా, చేపల పులుసుకి జీలకర్ర మెంతులు కంపల్సరీ. ఇది మరి బాలింతలకు ఎట్లా హెల్ప్ అవుతుంది? పాలు పడతాయి అంతే, బాలింతలకు మంచిగా పడతాయి. ఫిష్ తోనా లేకపోతే జీలకర్ర మెంతుల పొడితో? జీలకర్ర, అన్ని ఇంట్లో ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఇంగ్రీడియంట్స్ మంచివి. కొంచెం కొబ్బరి, ఏదైనా ఏంగానే కలపకూడదు. అనుకుంటున్నా ఎందుకు కలుపుతలేవని. నారాయణ చూడు, మంచిగా పొగ వచ్చింది. ఆహా, ఎంత బాగుంది పొగ. ఇంతనే పట్టుకుంటా. ముక్క కూడా ఉడికిపోయింది, తెల్లగా అయిపోయింది చూడు. బాగుందిలే చూడ్డానికి, ఎంత బాగుంది తెలుసామా దీంట్లో. బ్యూటిఫుల్. ఈ వాతావరణం సూపర్ ఉంది. ముక్క మీదికి తేలింది. రెడీ. ఎంత సింపుల్ కదా. సో మొత్తానికి మ్యారినేటెడ్ ఫిష్ని ఫస్ట్ కుండలో పెట్టింది, ఆ తర్వాత అందులోనే చింతపండు పులుసు పోసింది, నో ఆనియన్, దాంట్లోనే నూనె వేసింది, పొయ్యి మంట పెట్టింది. అండ్ ముక్క బయటకు వచ్చే వరకు, పైకి వచ్చే వరకు కొంచెం వెయిట్ చేసినావు కదా. తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి, కొంచెం ఇంకేవో వేసినావా? కొబ్బరి పొడి, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, అంతే. అవి అంతే. దట్స్ ఆల్. లాస్ట్కు దించే ముందల కొంచెం కొత్తిమీర, 2-3 పచ్చిమిరపకాయలు టేస్టీ కోసం. ఎందుకు లాస్ట్ వేసినావు అంటే మరి ముందు వేస్తే కారం అవుతుంది, ఇప్పుడు ఏం కాదు, టేస్ట్ వస్తుంది అంతే. మరిగే వరకు ఆగి ఫిష్ ముక్కను చూద్దామా. చూడు ఉడికింది. వావ్. అదే, దీన్ని ఇంకేం చేసేది లేదు. నైస్. సూపర్ ఉంది, చిన్నప్పుడు తిన్నట్టుంది. ఈ చేపల పులుసు ఈరోజు తిన్నదానికంటే రేపు తింటే చాలా టేస్ట్ ఉంటుంది. రేపటి వరకు ఎవరు ఆగుతారు? అంతే, ఆ వాసనకి టెంప్ట్ అవుతారు.